ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. బిడ్లారా, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, మరి క్షేమంగా ఉండాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, ఆత్మీయపరంగా దీవించబడాలని, మరి ఆర్థిక పరంగా కూడా మీరు ఆశీర్వదించబడాలని మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. బిడ్లారా, మేము అందిస్తున్నటువంటి మా యొక్క మినిస్ట్రీ ద్వారా మేము అందిస్తున్నటువంటి ఈ దిన వాగ్దానము అనేటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ఎవరైతే ప్రతిరోజు వీక్షిస్తూ ఉన్నారో, ఈ మాటలు ఎవరైతే వింటూ ఉన్నారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా దీవించబడుతూ ఉన్నారో, ఎవరికైతే ఈ మాటలు మేలుకరంగా, ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మా యొక్క కుటుంబం పక్షాన మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. ఈ దినము ఈ యొక్క వాగ్దానానికి మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించండి. బిడ్డలారా, దేవుని యొక్క మాట మనం వింటే ఆ మాట మనకు ఎంతగానో నిరీక్షణ పుట్టిస్తుంది. దేవుని యొక్క మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని యొక్క మాట మనకు విశ్వాసాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమి కూడా తక్కువ కాదు అంటున్నాడు అనమాట. ప్రియులారా, చూడండి, ఈరోజు ఈ మాట మనం గమనించినట్లయితే నీ దేవుడైనటువంటి యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు అనమాట. చూడండి, ఈరోజు చాలామందికి దేవుని యొక్క తోడు ఉండదన్నమాట. దేవుని యొక్క సహాయం వారికి ఉండదన్నమాట. దేవుని యొక్క నడిపింపు వారికి ఉండదన్నమాట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఎవరికైతే దేవుడు సహాయకుడిగా ఉంటాడో, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. చూడండి, అంటున్నాడు, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటే నీకు తోడుగా ఉన్నాడు. ప్రతి క్షణము నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వేం చేస్తున్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు కాలేజీకి వెళ్ళినా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, నువ్వు వ్యాపారానికి వెళ్ళినా, నువ్వు ఏ పని నిమిత్తం బయటికి వెళ్ళినా సరే దేవుడు నీకు తోడుగా వస్తూ ఉంటాడు. నీ వెనకాలే వస్తూ ఉంటాడు, నీ ప్రక్కనే వస్తూ ఉంటాడు, నీ అడుగులో అడుగేస్తూ ఉంటాడు అనమాట. కనుక చాలామంది అంటారు, నేను ఒంటరివాడిగా ఉన్నానే, నేను ఒంటరిదానిగా ఉన్నానే, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నానే, నేను ఒక్కదాన్ని వ్యాపారానికి వెళ్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను అని చెప్పేసి నేను ఒక్కరిగా ఉన్నానని చెప్పేసి లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసి ఆ ఒంటరితనాన్ని ఎవరు ఇష్టపడరండి. ఈరోజు ఒంటరిగా ఉండటం అనేది ఎవరు ఇష్టపడరు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఒంటరిదానివి కాదు, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి ఆయన నీకు ఈరోజు మాటిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒంటరితనం అనేది ప్రతి మనిషిని కూడా కృంగదీస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరు స్నేహమైనా చేయాలి, ఎవరైనా ప్రక్కన ఉంటే బాగుంటుంది, ఎవరైనా నాతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది, ఎవరైనా నాతో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు చాలామంది అలా ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవెక్కడుండి ఈ మాటలు వింటున్నావో, ఏ కండిషన్లో ఉండి నీవు ఈ మాటలు వింటున్నావో, ఏ పరిస్థితిలో ఉండి నీవు మాటలు వింటున్నావో, నేను ఒంటరిదాన్ని అనుకుంటున్నావా, నువ్వు ఒంటరివాడు అనుకుంటున్నావా, నేను దూరంగా ఉన్నాను, నా పిల్లలు ఎలా ఉన్నారో, నా భార్య ఎలా ఉందో, నేను దూరంగా ఉన్నాను, నా భర్త ఎలా ఉన్నాడో అని చెప్పేసి నువ్వు ఆ విధంగా నువ్వు ఒంటరిగా లోన్లీగా ఫీల్ అయిపోతూ, లేదా అందరూ ఉండి కూడా ఎవరి వల్ల నీకు మేలు లేనట్లయితే, నాకు అందరూ ఉన్నా సరే నాకేదో తెలియకుండా నేను ఒంటరిదాన్ని అనిపిస్తుందండి నాకు అని చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది ఈరోజు మాట ఏమంటారో తెలుసా? నాకు అందరూ ఉన్నారండి, కానీ నా హృదయంలో ఏదో తెలియనటువంటి బాధ, నా మనసులో తెలియనటువంటి ఒక వేదన నన్ను వెంటాడుతూ ఉందండి. నాకు అందరూ ఉన్నా సరే నేను ఒంటరిదాన్ని అని చెప్పేసి నేను అలా ఫీల్ అవుతూ ఉంటానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వేం చేస్తున్నానా, నువ్వే కండిషన్లో ఉన్నా, నువ్వే పొజిషన్లో ఉన్నా సరే నువ్వెప్పుడు కూడా ఒంటరివాడివి కాదు, ఒంటరిదానివి కాదు. ఎప్పుడు కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నువ్వెక్కడికెళ్ళినా నీతోనే వస్తాడు. నువ్వు పడుకుంటే నీతో ఉంటాడు, నువ్వు నడిస్తే నీతో నడుస్తాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ వెనకాలే నీతోనే వస్తూ ఉంటాడు అనమాట. కనుక ఆ దేవుడు నీతో ఏమంటున్నాడు తెలుసా? నీకేం తక్కువ చేయను అంటున్నాడు అనమాట. ఈరోజు చాలామంది అంటారు, ఈరోజు ఇంట్లో రూపాయి లేదండి,
ఈరోజు నా ఇంట్లో ఏమి సరిగా నా పోషణ గడవట్లేదండి, ఈరోజు నా ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉందండి, నా బిడ్డలు నేను పోషించుకోలేకపోతున్నానండి, నా భార్య పిల్లలు నేను నడిపించుకోలేకపోతున్నానండి, నా బ్రతుకు నా యొక్క మనుగడ చాలా కష్టంగా ఉందండి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా నీకేం తక్కువ చేయను అంటున్నాడు అనమాట. నీకు ఏది కూడా తక్కువ చేయడు. నీ కుటుంబాన్ని ఆయన పోషిస్తాడు. ఏ సమయానికి నీకు ఏం కావాలో అన్నీ ఆయన నీకు అనుగ్రహిస్తాను అని చెప్పి నీకు మాటిస్తూ ఉన్నాడు అనమాట. కనుక ప్రియులారా, నీకు ఏది అవసరం వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి సరాసరి ప్రార్థన చేయ. ప్రభా, నాకు ఈరోజు నా బిడ్డలకు స్కూల్ ఫీజు కట్టాలి, సహాయం చేయ ప్రభా. ఈరోజు నా ఇంట్లో రేషన్ లేదు ప్రభా, నాకు సహాయం చేయి. ఈరోజు నా ఇంట్లో కిరాణం లేదు ప్రభా, నాకు సహాయం చేయి. ఈరోజు నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదు ప్రభా, నాకు సహాయం చేయి. ఈరోజు నా బిడ్డల యొక్క ఆరోగ్యం సరిగా లేదు ప్రభా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నువ్వు ఏది ప్రార్థన చేసినా వింటాడు. ఆ సమయానికి నీ అవసరత అంతా కూడా ఏ దిక్కు నుండి దేవుడు తీసుకొస్తాడో నీకు ఆశ్చర్యకరంగా, నీకు అద్భుతకరంగా, నీకేం తక్కువ లేకుండా ఆ సమయానికి నీ అవసరాలన్నీ కూడా ఆయన తీర్చువాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు నీ బ్రతుకుల్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏం తక్కువైందో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయాన్ని బట్టి అధైర్యపడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు బెంగపడుతున్నావో, ఆ విషయాలన్నీ కూడా నీ సేవకుడితో దగ్గరికి వెళ్ళి నీ సేవకుడితో ప్రార్థన చేయించుకో. నీ దేవుని దగ్గరికి వెళ్ళి సరాసరి ప్రార్థన చేయి. ప్రభా, నాకు ఇది తక్కువగా ఉంది ప్రభా, ఈ విషయంలో నాకు సహాయం చేయ ప్రభా, ఈ విషయంలో నన్ను ఆదుకోనండి ప్రభా, ఈ విషయంలో అవసరత తీర్చండి ప్రభా అని నువ్వు అలా అడిగితే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా, ఈ మాటలు ఎవరైతే విన్నారో అట్టి వారందరినీ దీవించమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాలు ఏది తక్కువ లేకుండా చేయమని వేడుకుంటున్నాను. వారి కుటుంబాలను పోషించండి, వారి కుటుంబాలను మీరు సంరక్షించండి, వారి కుటుంబాలను భద్రపరచమని వేడుకుంటున్నాను. ఏ సమయానికి ఏం కావాలో నీకు తెలుసు ప్రభా. ఆకాశ పక్షులను పోషిస్తున్న మాదిరిగా ప్రతి కుటుంబాన్ని మీరు పోషించమని వేడుకుంటున్నాను. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఏ పరిస్థితుల్లో ఉండి వింటున్నారు, ఏ కొరతల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో వారు ఉంటున్నారు ప్రభా, వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాలు ఏం తక్కువగా ఉన్నదో ప్రభా, ప్రతిదీ కూడా వారికి సమృద్ధిగా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా, నువ్వు సమృద్ధి కలిగినటువంటి దేవుడో ప్రభా, ఆశీర్వాదపు ఊటవై ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. నీ ఆశీర్వాదపు జల్లులు, నీ ఆశీర్వాదపు ఊటను ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఈ మాటలు విన్న వారందరినీ దీవించమని వేడుకుంటున్నాను. ఈ దినమంతా నీ కృపలో కప్పమని, ఈ దినమంతా నీ దయలో వర్ధలు చేయమని, ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ కూడా మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నీకు నేను తోడుగా ఉంటున్నాను అని మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఈ సంవత్సరం అంతా కూడా నీ మ్యారేజ్ డే విషయంలో, నీ బర్త్డే విషయంలో ఆయన నీకు ఏం మాటిస్తున్నాడు తెలుసా? నేను నీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు. దేవుని మాట నమ్ము. దేవుని మాట నమ్మి నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఈ మాటలు నీ హృదయాలను స్వతంత్రించుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడైండును గాక. ఆమేన్. మరొక వీడియోలో మనం కలుసుకుందాం. దేవుడే మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.